దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. రిజిస్టర్ మ్యారేజ్ సర్టిఫికెట్ ఇక చెల్లదా? మ్యారేజ్ సర్టిఫికెట్ మేము పెళ్లి చేసుకున్నాం, మేమిద్దరం కూడా భార్య భర్తలమని ఏదైనా సర్టిఫికెట్ చూపిస్తే అది చెల్లదా? అసలు రీసెంట్గా గుజరాత్ హైకోర్టు తీసుకున్న నిర్ణయం ఏంటి? దీని గురించి క్లియర్గా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే యూకే సంబంధించిన కౌశల్ ప్రమోద్ అనే ఒక పర్సన్ రీసెంట్గా గుజరాత్ హైకోర్టుని ఆశ్రయించాడు. దానికన్నా ముందు ఫ్యామిలీ కోర్టుని కూడా ఆశ్రయించాడు. అహ్మదాబాద్లో ఉండే ఒక అమ్మాయి అతని భార్యగా చెప్పుకుంటూ ఒక మ్యారేజ్ సర్టిఫికెట్, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఒక సర్టిఫికెట్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట, వాళ్ళ తల్లిదండ్రుల్ని కలిసిందంట. సోనర్, నేను ఇద్దరం కూడా భార్య భర్తలం, మేము చట్ట ప్రకారంగా వివాహం చేసుకున్నాం, ఇదిగో మ్యారేజ్ సర్టిఫికెట్ అంటూ కూడా చూపించింది. దీంతో వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు. అయితే యూకే నుంచి సడన్ గా అతను వచ్చి, కౌశల్ ప్రమోద్ సోనర్ ఇతని పూర్తి పేరు, సడన్ గా ఇక్కడికి వచ్చి ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించాడు. మొదట అసలు ఆమె ఎవరో నాకు తెలియదు, ఏదో సర్టిఫికెట్ తీసుకుని వచ్చింది, మ్యారేజ్ సర్టిఫికెట్ని తీసుకుని వచ్చింది, కొన్ని హిందూ సాంప్రదాయాల ప్రకారం మ్యారేజ్ చేసుకున్నాం అంటూ కూడా చెప్తున్నారు. అసలు అలాంటిది ఏం జరగలేదంటూ కూడా ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించాడు. ఫ్యామిలీ కోర్టు దీని గురించి పెద్దగా ఆలోచించలేదు, దీన్ని కొట్టి పారేస్తుంది. దీంతో అతను ఏం చేశాడంటే హైకోర్టుని ఆశ్రయించాడు. హైకోర్టుని ఆశ్రయించిన తర్వాత అసలు విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. అసలు వాళ్ళిద్దరు భార్యాభర్తల కింద కలిసి జీవించనే లేదంట. అయితే హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్నట్లుగా రిజిస్టర్ మ్యారేజ్ లో ఉంది. అసలు అటువంటిది ఏమీ కూడా జరగలేదంటూ కూడా అతను చెప్తా ఉన్నాడు. సో దీంతో కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దాని గురించి నేను క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నిస్తా. అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం అంటే రిజిస్టర్ మ్యారేజ్ కాకుండా బయట ఎలా అయితే పెళ్లి చేసుకుంటారో, ఈ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా కంపల్సరిగా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వాటిని పాటించాల్సిన అవసరం అయితే ఉంది. మీ అందరికీ బాగా తెలుసు, ఈ మధ్య మ్యారేజెస్ చాలా మంది కూడా అంటే డ్యాన్సులతో, పాటలతో ఈ రకంగా చేసుకుని ముగిచ్చేస్తున్నారు. కానీ వాటితో పాటు కంపల్సరిగా ఆచారాలను కూడా పాటించాలంటూ కూడా వారు కొన్ని తీర్పుని వెల్లడించడం అయితే జరిగింది. ముఖ్యంగా సప్తపది, అలాగే చాలా మంది గణపతి పూజ కావచ్చు, తర్వాత కన్యాదానం, పాణిగ్రహణం, మంగళసూత్ర ధారణ, తలంబ్రాలు, అగ్నిసాక్షిగా హోమం, అన్నిటికన్నా ముఖ్యమైనది సప్తపది, 7 అడుగులు. భార్యాభర్తలు ఇద్దరు 7 అడుగులు వేస్తారు. సో ఇవన్నీ కూడా చేయాలి. సో ఇలాంటివేమి కూడా రిజిస్టర్ మ్యారేజ్ దగ్గర జరగకపోతే ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ చెల్లదంటూ కూడా కోర్టు తీర్పునిచ్చింది. ఒకసారి ఇంకా క్లియర్గా మీకు చెప్పేందుకు ప్రయత్నిస్తా. హిందూ వివాహాల విషయంలో గుజరాత్ హైకోర్టు కీలకమైన తీర్పుని ప్రకటించింది. పెళ్లికి రిజిస్ట్రేషన్ ఒక్కటే సరిపోదని తేల్చి చెప్పింది. వివాహం అనేది కేవలం పాటలు, నృత్యాలు, వేడుక మాత్రమే కాదని పేర్కొంది. సప్తపది వంటి సాంప్రదాయ ఆచారాలను పాటించకుండా ఒక జంట కేవలం రిజిస్ట్రేషన్తో ఒక్కటైతే అది చట్టబద్ధమైన వివాహంగా పరిగణించలేమని వెల్లడించింది. ఈ మేరకు జూన్ 23న తీర్పునిస్తూ ఉత్తర్వు జారీ చేసింది. దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో భౌగోళిక, సాంస్కృతిక పరమైన వైవిధ్యాలు ఉన్నప్పటికీ పెళ్లి తంతులో సాంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులు ఒక వ్యక్తి ఆధ్యాత్మిక స్వభావాన్ని శుద్ధి చేసి పరివర్తన చెందేలా చేస్తాయని వెల్లడించింది. తమ వివాహాన్ని చల్లనిదిగా ప్రకటించడానికి నిరాకరించిన ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ యునైటెడ్ కింగ్డమ్ యూకేకి చెందిన కౌశల్ సోనర్ అనే వ్యక్తి గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఐలోష్ వోరా, జస్టిస్ ఆర్తి వచానీతో కూడిన డివిజన్ బెంచ్ వివరణ చేపట్టింది. గత ఏడాది నవంబర్లో ఫ్యామిలీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది. 3 ముళ్ళు 7 అడుగులు వంటి ఆచారాలను పాటించడమే హిందూ వివాహానికి పునాది అని తేల్చి చెప్పింది. పవిత్రమైన అగ్ని సాక్షిగా వధూవరులు కలిసి 7 అడుగులు వేసి సప్తపది వంటి ఆచారాలు వివాహానికి ఒక పవిత్ర సంస్కారాన్ని, ఆధ్యాత్మిక, సామాజిక, చట్టపరమైన హోదాను కల్పిస్తాయని న్యాయస్థానం వెల్లడించింది. అసలు ఈ కేసు విషయానికి వస్తే
అసలు ఈ ఇష్యూ తెరపైకి ఎందుకు వచ్చింది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, తాను ఎవరిని పెళ్లి చేసుకోకపోయినా ఓ యువతి తన భార్యగా చలామణి అయ్యేందుకు ప్రయత్నించిందని యూకేలో నివాసించే కౌశల్ సోనార్ ఆరోపించాడు. ఆ యువతి అహ్మదాబాద్ లో నివాసిస్తుందని, ఆమె తన తల్లిదండ్రులను సంప్రదించి తనను వివాహం చేసుకున్నట్లుగా ఓ ధృవీకరణ పత్రాన్ని అందజేసిందని చెప్పాడు. ఆ తర్వాతే ఆమె గురించి తనకు తెలిసిందని అన్నాడు. చట్టబద్ధంగా జరిగిందని యువతి చెబుతున్న ఈ వివాహాన్ని రద్దు చేయాలని కోర్టును కోరాడు. ప్రతివాదిని తాను వివాహం చేసుకోలేదని, ఎలాంటి హిందూ ఆచారాలు వేడుకలు నిర్వహించలేదని, ఆమెతో భర్తగా ఎప్పుడూ కలిసి జీవించలేదని ఆయన చెప్పాడు. అయితే తన సమ్మతి లేకుండా మోసపూరితంగా వివాహ పత్రాలపై తన సంతకం తీసుకున్నారని ఆరోపించాడు. తమ మధ్య ఎటువంటి వివాహ సాంప్రదాయాలు వేడుకలు జరగలేదని, తాము ఎప్పుడూ భార్యాభర్తలుగా జీవించలేదని ప్రతివాది అయిన యువతి కూడా ఫ్యామిలీ కోర్టు ముందు అంగీకరించింది. అయినప్పటికీ కౌశల్ సోనార్ పిటిషన్ ఫ్యామిలీ కోర్టు కొట్టివేసింది. సో ఆ రకంగా చేసిందని హైకోర్టు, ఆ ఫ్యామిలీ కోర్టు పొరపాటు చేసిందని పేర్కొంటూ రీసెంట్ గా ఈ తీర్పునైతే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఈ లైన్ కంపల్సరీగా వినండి. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 7 హైకోర్టు ప్రస్తావించింది. హిందూ వివాహాన్ని సంపూర్ణమైనదిగా చట్టబద్ధమైనదిగా మార్చడానికి ఆచారాలు సాంప్రదాయాలు ప్రకారం వివాహాన్ని జరపడం వాటి గురించి ఈ సెక్షన్ చెబుతున్నట్లు గుర్తు చేసింది. వివాహానికి సంబంధించిన ఆచారాలు వేడుకలు ఏవి నిర్వహించబడలేదు కాబట్టి ఈ కేసులో హిందూ వివాహానికి ఉండాల్సిన ప్రాథమిక అత్యవసరమైన అంశం లోపించినట్లు వెల్లడించింది. హిందూ సాంప్రదాయంలో భార్యను భర్తలో సగభాగంగా అర్ధంగిగా పరిగణిస్తారు. అదే సమయంలో ఆమెను తనదైన ప్రత్యేక గుర్తింపు కలిగిన వ్యక్తిగా వివాహ బంధంలో సమాన భాగస్వామిగా కూడా గుర్తిస్తారు. హిందూ చట్ట ప్రకారం వివాహం అనేది ఒక పవిత్ర సంస్కారం. ఇది ఒక కొత్త కుటుంబానికి పునాదిగా నిలుస్తుంది. హిందూ వివాహం అంటే ఒక పవిత్రమైన విధి. భారతీయ సమాజంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఒక వ్యవస్థ కాబట్టి వివాహ బంధంలోకి ప్రవేశించే ముందు యువతి యువకులు ఆ వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. భారతీయ సమాజంలో పెళ్లికి ఉన్న పవిత్రతను అర్థం చేసుకోవాలి. భారతీయ సమాజంలో పెళ్లికి ఉన్న పవిత్రతను అర్థం చేసుకోవాలి. వివాహం అంటే కేవలం పాటలు, నృత్యాలు, విందులు, వినోదాలు చేసుకునే సందర్భం మాత్రమే కాదు అంటూ కూడా ఒక తీర్పునైతే ఇచ్చింది. సో ఇక నుంచి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు కంపల్సరిగా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏ అయితే హిందూ ఆచారాలు ఉన్నాయో అవన్నీ కూడా కంపల్సరిగా పాటించాల్సిందే. గణపతి పూజ కావచ్చు, తర్వాత పాణిగ్రహణం కావచ్చు, మంగళసూత్ర దానం కావచ్చు, ముఖ్యంగా తలంబ్రాలు, అగ్నిసాక్షిగా హోమం, కన్యాదానం, అలాగే వీటన్నిటితో పాటు చాలా ముఖ్యమైనది సప్తపది 7 అడుగులు. సో ఇవన్నీ కూడా కంపల్సరీగా జరగాలి. అప్పటికే ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ కి చట్ట ప్రకారంగా విలువ ఉంటుంది, లేదంటే లేదు. సో గైస్, మీ కమెంట్స్ ఏంటి, మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇది మొత్తం దేశంలో జరిగింది కాదు, కేవలం గుజరాత్ లో జరిగింది. అండ్ ఈ తీర్పునిచ్చింది కూడా గుజరాత్ హైకోర్టు.